హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో ఈ రోజైతే నేను ఫర్ ద ఫస్ట్ టైం హల్వా తిందామని అనుకున్నాను. ఏంటి అసలు నువ్వు ఇప్పటిదాకా హల్వా తినలేదంటే, లేదండి నేను హల్వా తినను తొందరగా. ఈరోజు వీడియోస్, యూట్యూబ్‌లో వీడియోస్, ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చూసి బాగా ఇన్‌స్పైర్ అయ్యి మమ్మీని అడిగితే మమ్మీ చేసి పెట్టారనమాట హల్వా. సరే మన వ్యూవర్స్ కూడా చూడాలి కదా మమ్మీ హల్వా ఎలా చేస్తారు అనేది. అందుకని వీడియో తీసుకున్నాను. ఫస్ట్ అయితే ఒక గ్లాస్ వాటర్ తీసుకొని దాంట్లో ఒక 100 గ్రామ్స్ షుగర్ ఏసుకున్నామనమాట. అదేసుకొని ఆ షుగర్ మిక్స్ అయ్యే గ్యాప్‌లో, అంటే షుగర్ కరిగే గ్యాప్‌లో కార్న్ ఫ్లోర్‌లో వాటర్ ఏసుకొని బాగా కలుపుకొని పెట్టుకున్నాం. ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకున్నాము. ఈ లోపల ఇలాచీ పౌడర్, ఆల్రెడీ నేను ఇలాచీ పౌడర్ ముందే చేసి పెట్టుకుంటాను. ఎట్లా చేసుకుంటాను ఏంటి అనేది ఆల్రెడీ మన ఛానెల్‌లో షార్ట్ అప్‌లోడ్ చేశాను. చెక్‌ఔట్ చేసేయండి. చాలా ఈజీ ప్రాసెస్ అది గూడా. ఆ తర్వాత లైట్‌గా ఫుడ్ కలర్ ఏసుకున్నాను అనమాట. ఫుడ్ కలర్ నాకెందుకో ఫుడ్ కలర్ అంత నచ్చదు. అయినా సరే కలర్ లేకుండా ఏం తింటాం చెప్పండి వైట్ కలర్‌లో. అందుకని చెప్పి కొంచెం ఫుడ్ కలర్ కూడా ఏసుకున్నాం. ఈ లోపల పంచదార అంతా కరిగిపోయే గ్యాప్‌లో నేనైతే బాదం పప్పులు ముందు చాప్ చేసి పెట్టేసుకున్నాను. అదే చూపిస్తున్నాను ఇక్కడ. బాదం పప్పులు చాప్ చేశాను చూడండి, చూడండి అని. అండ్ నెక్స్ట్ ఈ కార్న్ ఫ్లోర్ మిక్స్చర్ ఉంది కదా, వాటర్ కలిపి పెట్టుకున్నాం కదా, అది తీసుకెళ్ళి దాంట్లో వేసేసుకుని పాన్‌లో దాన్ని ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తుంది హల్వా అయితే. మేము ఆల్మోస్ట్ ఈ ప్రాసెస్ అంతా 20 మినిట్స్‌లో నాకు హల్వా చల్లారిపోవడం, నేను తినేయడం కూడా అయిపోయింది. నాన్నకి పెట్టినప్పుడు నాన్న అన్నారనమాట, "ఎంత బాగా కలిపితే అంత టేస్ట్. నువ్వెందుకు ఇంత హడావిడి పడ్డావు" అని. అప్పుడు లేట్ రియలైజేషన్ అనమాట. ఎందుకంటే నేనెప్పుడు బయట తినలేదు హల్వా. ఇదే ఫస్ట్ టైమ్ కదా చేయడం. ఎట్లా వస్తే అట్లా అని చెప్పి ఏదో అనేసుకున్నాం కానీ, నాకైతే అనిపిచ్చింది. నెయ్యి ఇంకొంచెం ఎక్కువేసుకోండి. నేను ఎక్కువ సేపు తిప్పలేదు కాబట్టి కొంచెం ఒక 150 గ్రామ్స్ నెయ్యేసాను. ఒక 15, 20 మినిట్స్ దాన్ని కలిపే ప్రాసెస్సే ఉంటే గనక ఒక పావు కిలో కంటే ఎక్కువ నెయ్యేసుకొని యమ్మీ యమ్మీగా తినొచ్చు. ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ నేనేం ఫ్రై చేయలేదు. డ్రై ఫ్రూట్స్ డైరెక్ట్‌గా వేసేసాను. నాకైతే మస్త్ అనిపిచ్చింది తెలుసా! అసలు ఎంత బావుందో! ఫస్ట్ టైమ్ ట్రై చేయడం వల్లో లేకపోతే ఏంటో నాకు తెలీదు. అంటే మన చేతులతో మనం చేసుకొని తినడం వల్ల కూడా కొన్నిసార్లు టేస్టీగా అనిపిస్తది. సర్లే ఎవరేమనుకుంటే ఏంటి, నాకైతే నచ్చేసింది. నేనైతే తినేసాను. నెక్స్ట్ దీన్ని చల్లారబెట్టుకునే ప్రాసెస్‌లో చెయ్యి కాల్చుకున్నాను. నానా రచ్చ చేశాను. హడావిడి హడావిడి పడి కట్ చేసుకున్నాను. తినేసాను. అయ్యయ్యో! ఎన్ని కష్టాలు పడ్డానో! కానీ ఎంత ఎక్కువగా దాన్ని కలుపుకుంటామో అంత టేస్టీగా ఉంటుంది. ఇది మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నాను అంటే, తిన్న వాళ్ళందరూ అదే అన్నారనమాట. "ఎక్కువ సేపు కలిపితే ఇంకా టేస్టీగా ఉండేది. ఎక్కువ సేపు కలిపితే ఇంకా టేస్టీగా, ఇంకా సాఫ్ట్‌గా ఉండేది" అని చెప్పి. ఇప్పుడు నీకు సాఫ్ట్‌గా రాలేదా లాస్య అంటారా? లేదు, సాఫ్ట్‌గానే వచ్చింది. బావుంది. నేను ఇంకొంచెం వెయిట్ చేయాల్సిందేమో అనిపిస్తోంది నాకైతే. మీరేమంటారు? కామెంట్ సెక్షన్‌లో చెప్పేయండి. ఇంకేదైనా డిఫరెంట్‌గా హల్వాస్ ట్రై చేయొచ్చా? అంటే సొరకాయ హల్వా, క్యారెట్ హల్వా ఇలాంటివి కాదు. లైక్ దిస్ ఇట్లాంటి హల్వాలు. అండ్ ఇంకొకటేంటంటే వైజాగ్ హల్వా అంట. అదెలా ఉంటదో నాకు తెలీదు. ఒకసారి సంధ్యక్క తీసుకొచ్చింది గానీ నేను తినలేదు. సో అది కూడా ఎలా చేయాలో మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో చెప్పేయండి. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో చెప్పండి. మీరు మాత్రం నాలా హడావిడి పడకండే. ఎందుకంటే కొంచెం టైం ఎక్కువ పెట్టి చేస్తే టేస్ట్ అంత బావుంటుంది. అంతే ఇంక ఈ వీడియో. బాయ్ బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.